ఒక దశాబ్దానికి పైగా క్రికెట్ని ఏలుతున్న రారాజు. అతని పేరు వింటేనే గడగడలాడే ప్రత్యర్థులు. కొన్ని రోజులు ఫామ్లో లేకపోయేసరికి తన పని అయిపోయిందనుకున్నారా? లాస్ట్ 5 మ్యాచ్లలో 3 50లు, 2 సెంచరీలు, 156 యావరేజ్తో 469 రన్లు. హీఈస్ నౌ ద సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. ఇప్పుడు కొత్తగా క్రికెట్ చూసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నిన్న కోహ్లీ 93 చూసి అందరూ డిసప్పాయింట్ అయ్యారు. 100 కన్నా ఎంత తక్కువ కొట్టినా ఫ్యాన్సే కాదు, క్రికెట్ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవుతారు. అది అతను క్రియేట్ చేసిన రేంజ్, అతను సెట్ చేసిన స్టాండర్డ్స్. ఇప్పుడు అతని ఫామ్ చూస్తుంటే 2016లో అతని ఊచకోత గుర్తొస్తుంది. 2016 విరాట్ కోహ్లీ ఫామ్ని క్రికెట్ పీక్ అని అంటారు. అలాంటి ఫామ్ని మళ్ళీ ఏ ప్లేయర్లోని మనం చూడలేం. అది మళ్ళీ చూడాలి అంటే బహుశా అతనే రావాలేమో. మేబీ ఆ పీక్ మళ్ళీ స్టార్ట్ అయిందేమో. ఇది విరాట్ కోహ్లీ కంబ్యాక్ కాదు, అతని రూల్ని రీస్టార్ట్ చేశాడు. అతని రూల్ అంటే అపోజిషన్కి నైట్ మేర్, ఫ్యాన్స్కి పండగ, క్రికెట్కి పీక్. ఆల్రెడీ చూస్తున్నారు, ఇక ముందు కూడా చూస్తారు. బ్యాటింగ్ మాస్టర్ క్లాస్ అంటే ఏంటో.